पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం ఆరియన్స్ అంటే ఎవరు ఏంటి ఈ విషయాలు చదువుకున్నాం. తర్వాత ప్రిమెచ్యూర్ ఓపెనింగ్ ఆఫ్ ది సెంటర్స్ వలన జరిగేటువంటి విషయాలు ఏమిటనేటువంటి కూడా మనం చదువుకుని తర్వాత ఈ సోలార్ సెంటర్స్, సైకిక్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, సోల్ కంట్రోల్ ఈ విషయాలు కూడా మనం చదువుకున్నటువంటి. దీంట్లో నిన్న మనం ప్రధానంగా హియరింగ్, సైట్, టచ్ ఈ మూడింటి గురించి కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం చదువుకుంటూ ఉన్నాం నిన్న. ఈ హియరింగ్, సైట్, టచ్ ఈ మూడు కూడా మనకి క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయన్స్, సెన్సిటివిటీ ఇవి అందిస్తున్నటువంటివి. వీటి యొక్క పరమావధి అంటే ఆస్ట్రల్ ప్లేన్లో మనకి క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయన్స్, సైట్, సెన్సిటివిటీ ఈ మూడు ఇస్తాయి. అంటే సెన్సిటివిటీ ఇన్ ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఏమిటి మనకి మెయిన్గా అంటే ఇవి ఆస్ట్రల్ ప్లేన్లో ఏం చేస్తాయంటే చక్కగా మన చుట్టూతో ఉన్నటువంటి వాటితో చక్కగా అవన్నీ ఉన్నాయనేటువంటి విషయం తెలియబడటం, వాటితో చక్కగా మనం కలిసి పనిచేయగలడం ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో మనం ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటుంటే వాటితో కొన్ని జాగ్రత్తగా చేసుకోకపోతే ప్రిమెచ్యూర్ ఓపెనింగ్ ఆఫ్ ది సెంటర్స్ వల్ల జరిగేటువంటి ఏంటో అన్నీ నేను చదువుకున్నాము. సో ఇవి జరగడం వలన మనలో అంటే ఏంటంటే ఇక్కడ బాగా అవగాహన చేసుకోవాల్సింది, మనకు సాధన అంటే చేస్తున్నప్పుడు మనలో కొన్ని ఊహలు లేదా కొన్ని ఆలోచనలు అనేటువంటివి వస్తుంటాయి. ఈ ఆలోచనలు ఇవి కూడా మనం ప్రిమెచ్యూర్ ఓపెనింగ్ ఆఫ్ ది సెంటర్స్ వలన కొన్ని ఏర్పడేటువంటివి కొన్ని ఉంటాయి. సో వీటిని జాగ్రత్తగా మనం సరిదిద్దుకుని మనం ముందుకు పెడుతుండడం అనేటువంటిది మనం ఆ విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే క్లియర్ ఆడియన్స్ వలన మనలో జరిగేటువంటిది ఏంటంటే హయ్యర్ కరస్పాండెన్స్ ఏంటుంటుందంటే క్లియర్ ఆడియన్స్ వలన దిస్ లీడ్స్ ఈవెన్చువల్లీ టు నార్మల్ టెలిపతి, మెంటల్ టెలిపతి అండ్ ఫైనల్లీ టు స్పిరిచువల్ నాలెడ్జ్. క్లియర్ ఆడియన్సెస్ మనకు వినిపిస్తుండడం, చుట్టుపక్కల వాళ్ళవి మన చుట్టూతో ఉన్నటువంటి వాటి ఒక ఫోర్సెస్ యొక్క ఇవి మనకు తెలియబడడం వల్ల ఏం జరుగుతుందంటే మనలో దీని యొక్క హయ్యర్ పరమావధి ఏంటంటే మెంటల్ టెలిపతి అంటే మనలో ఓపెన్ అవ్వడం, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే దానిలోకి వీడు అడుగు పెట్టగలగడం అంటే జరుగుతుంది. క్లియర్ వాయిన్స్ వలన స్పిరిచువల్ విజన్ అంటే వస్తుంది, స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ అంటే వస్తుంది. సో విజనరీ ఆస్పెక్ట్ అంటుండేది ఆస్ట్రల్ ప్లేన్ నుంచి నెక్స్ట్ హయ్యర్ ప్లేన్లోకి వెళుతుంది. షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు చక్కగా స్పిరిచువల్ విజన్ అంటున్నది వస్తుంది. ఈరోజు మనకి ప్రేయర్లోనూ ఎవరు వచ్చారు ఏమిటి అనేటువంటి చక్కగా మనకి దర్శనం అవుతుంది. ఏ పరమ గురు అయినా వారు వచ్చి మనం బ్లెస్ చేయడం కానీ ఇవన్నీ, లేదా మనకి ఏమైనా వాళ్ళు సూచనలు చేసినా లేదా ఏమైనా మనకి అక్కడ వాతావరణంలో జరగబోయేటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి సూచనలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుస్తాయి మనకి. ఇవన్నీ కూడా స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్గా చెప్పారు. తర్వాత టచ్ వలన జరిగేటువంటిది ఏమిటంటే స్పిరిచువల్ ఆస్పిరేషన్ అండ్ ఫైనల్లీ టు స్పిరిచువల్ ఇంప్రెసిబిలిటీ. చక్కటి ఈ సెన్సిటివిటీ అంటున్నది వీడిలో చక్కగా లోపల ఉన్నటువంటి వాడితో ఒక సెన్సిటివిటీ అంటున్నది వీడికి డెవలప్ అవుతుంది. చక్కగా ఆ సెన్సిటివిటీ అంటున్నది డెవలప్ అవ్వడం, హయ్యర్ థింగ్ తోటి చక్కగా అనుసంధానం చెందగలడం ఇలాంటివన్నీ కూడా వీడికి సిద్ధిస్తాయి.
అంటే ఆస్ట్రల్ ప్లేన్ తోటి లింకప్ అయిన వాడు అక్కడే ఉండిపోవడం అంటుంది కాకుండా వాటికి పైన ఉన్నటువంటి వాడితో ఈ రకంగా వాడికి లింకప్ దొరుకుతుంది అనమాట. దీనికి ఇంకొంచెం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జీవుల్లో నెమ్మది ఆస్ట్రల్ ఇన్ నేచర్ నుంచి వీడు చక్కగా వీడిలో అక్కల్టిజం అండ్ సైన్స్ ఈ విషయాలు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఆరియన్స్కి ఎస్కేప్ అంటుంటే దేని చేత అంటే కనుక అక్కల్టిజం అండ్ సైన్స్. సో ఇది కూడా మనం మీకు గుర్తున్నట్లయితే ఫస్ట్ వాల్యూమ్లో మనం ఏమని చదువుకోవాలంటే ఫిఫ్త్ రే ఇస్ ది సోల్ రే అంటాడు చెప్పారు ఆరియన్స్కి. సో ఫిఫ్త్ రే ఇస్ ద సోల్ రే. సో దానివల్ల ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీడు చక్కగా ఎస్కేప్ అంటాడు. వీడికి చక్కగా జరగాలంటే హయ్యర్ థింగ్లో వీడు ఎస్కేప్ అవ్వాలంటే వీడు ఒకటి అక్కల్టిజం ఒకటి సైన్స్ ఒకటి బాగా చక్కగా చదువుకొని ఉండాలని చెప్పారు. అక్కల్టిజం అంటే మనకి ఇచ్చినటువంటి ఇవన్నీ. తర్వాత సైన్స్ అంటే చోట్లో ఉన్నటువంటి ఈ యొక్క విధానమును వీటిని చక్కగా దర్శించుకోవడం. ఈ చక్కగా తెలుసుకుని వీడు ఉన్నప్పుడు ఈ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ లెవెల్ ఆఫ్ థింకింగ్. చక్కగా వీడు ఎస్కేప్ అవ్వగలుగుతారు. అంటే చోట్లో ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటూ ఉన్నాయి ఇవన్నీ విషయాలు చక్కగా అవగాహన చేసుకుంటే చోట్లో ఒకే ఒకడు ఉన్నాడు వాడి చేతి అంతా కూడా నిర్వహింపబడుతుంది అనేటువంటి రహస్యం చక్కగా తెలుస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ ఎస్కేప్ అని చెప్తూ మనకి ఏమని చెప్తున్నారంటే ఒక చిన్న విషయం కూడా మీకు చెప్తానండి అంటూ టచ్ అంటుండే దాని గురించి ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటే ప్లానటరీ ఆస్పెక్ట్ ఒకటి ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఏంటంటే ఈజ్ ద కీ నోట్ ఆఫ్ ది ఎవల్యూషన్ proceeding in this time on Venus at this time. It is sensitive to spiritual impression. వీడు చక్కగా టచ్ అంటాడు వీడు ఎప్పుడైతే వీడు చక్కగా ఇది ఏర్పాటు చేసుకుంటాడు చోట్లో ఉన్నటువంటి వీనస్ ప్లానెట్ తోటి వీడు చక్కగా అనుసంధానం దొరుకుతుంది. అంటే సెన్సిటివిటీ అంటాడు వీళ్ళు చాలా రిఫైన్ అయిపోతూ డైరెక్ట్ ప్లానెటరీ ఆస్పెక్ట్ అంటాడు వీనస్ తోటి వీడికి అనుసంధానం దొరుకుతుంది. చాలా హయ్యర్ ఆస్పెక్ట్ అనమాట. అలాగే హియరింగ్ ఆస్పెక్ట్ అంటుండే చక్కగా వీటిలో ఇదైనప్పుడు ఇందాక చెప్పారు స్పిరిచువల్ ఇవన్నీ వీడికి వస్తాయని అది ఇంకొంచెం రిఫైన్ అయితే వీడు మార్స్ ప్లానెట్ తోటి వీటికి అనుసంధానం ఉంటుంది. ఈజ్ ద కీనోట్ ఆఫ్ ద ఎవల్యూషనరీ ప్రొసీడింగ్ అట్ దిస్ టైమ్ ఆన్ మార్స్. ఇట్ ఈస్ స్పిరిచువల్ టెలిపతి అండ్ నాలెడ్జ్. సో స్పిరిచువల్ టెలిపతి దట్ ఈస్ కాల్డ్ టెలిపతి అండ్ మెంటల్ ప్లేన్. హియర్ నౌ ఇట్ ఈస్ స్పిరిచువల్ టెలిపతి అంటారు. అంటే చోటులో ఉన్నటువంటి వాటితోటి ఎంతగా వీడు అనుసంధానం చెందడం అంటే సిద్ధిస్తుంటుందో అంతగా వీడికి వాటిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు దర్శనం అవుతుంటాయి. లేదా దాన్నే ఇంకొంచెం హయ్యర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు దాన్ని స్పిరిచువల్ టెలిపతి అన్నారు. కొంచెం లోయర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు మెంటల్ టెలిపతి అన్నారు. దాన్ని ఇంకొంచెం దిగి చెప్పినప్పుడు మనకి ఈ క్లియర్ వాయన్స్ అని చెప్పారు. అది అట్లా ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. వీడు ఏ లెవెల్తో వీడు లింక్ పోతున్నాడు అంటే దానికి స్టెప్స్ ఇవన్నీ. సో హియరింగ్ అంటున్నది ఒక హయ్యర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో జరిగేటువంటిది ఏంటంటే మార్స్ నుంచి వచ్చేటువంటి దాంతో ఇప్పుడు చక్కగా అంటే మార్స్ అంటే ప్లానెట్ మనం తక్కువ భావంగా భావించకండి. మార్స్ మనకి ఎంతో ఇది ఇస్తుంది. చోట్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అందించేటువంటిది మార్స్. అంటే ఈ సృష్టి ఆవిర్భావము దీనిలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం చక్కగా తెలియజెప్పేటువంటిది మార్స్ అనమాట. సో మార్స్ తోటి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. దాని ఏమన్నారంటే హియరింగ్ ఆస్పెక్ట్ చెప్పారు. ఈజ్ ద కీనోట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ప్రొసీడింగ్ ఆన్ దిస్ టైమ్ ఆన్ మార్స్. ఇట్ ఇస్ ద స్పిరిచువల్ టెలిపతి అండ్ నాలెడ్జ్. తర్వాత సైట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈజ్ ద కీనోట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ప్రొసీడింగ్ అట్ దిస్ టైమ్ ఆన్ ది ఎర్త్. ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ అంటున్నది మెయిన్గా ఎర్త్ మీద సాగుతున్నటువంటిది ఏమిటంటే సైట్ ఆస్పెక్ట్. తర్వాత హియరింగ్ ఆస్పెక్ట్ మెయిన్గా జరుగుతుంటుంది మార్స్. అలాగే టచ్ అంటున్నది మెయిన్గా జరుగుతుంటుంది వీనస్. వీటికి లింకప్స్. Let us now consider how the abuse of the lower psychic powers may be arrested temporarily until such time as the initiate may seek to use them in full consciousness and with full control. వాటి మీద ఒక చక్కటి స్వామిత్వం సిద్ధించినదే వాటిని వాడుకోవడం చేత కొన్ని ఇబ్బందులు అవుతాయి. అందుగురించి ఆ డోర్స్ ప్రస్తుతాన్ని క్లోజ్ చేసేయండి అని చెప్పారు. ఇనిషియేట్ వాడడం వేరు, ఒక మామూలు వాడడం వేరు. గురించి ఇప్పుడు the prime difficulty of the natural psychic and of the man who is born as a medium is his inability intelligently to control the phenomena evidence. To control the phenomena evidence. చోట్లో ఉంటుండే దాన్ని వీడు చక్కగా దర్శించి జీవించడం అంటే చాలా డిఫికల్టీ.
తిట్టోడు మన ఇష్టం వచ్చినట్టు తిడతాడు. తిట్టిన వాడిలో పరమాత్మను చూడండి అని చెప్పారనుకోండి, చెప్పడం ఈజీనే, కానీ చూడటం చాలా కష్టం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. వాడే కనబడుతుంటాడు కానీ వాడిలో పరమాత్మ ఎక్కడ కనబడతాడు మనకి? ఎంత మనం చదువుకుని బాగా చదువుకుని అక్కడ కూర్చున్నాం, కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని చెప్తారు. The prime difficulty of the natural psychic and of the man who is born as a medium in this is his inability intelligently to control the phenomenon evidence. Lack of control of the physical powers is deemed highly undesirable. Lack of psychic control should also be relegated to the same category. వీడికి ఫిజికల్ కంట్రోల్ అంటున్నది ఒకటి ఉండాలి, ఆస్ట్రల్ కంట్రోల్ అంటున్నది ఒకటి ఉండాలి. లేకుండా వీడు పైకి పెడతానంటే చాలా కష్టం. గురించి ఇవి చాలా ముఖ్యం. ఫిజికల్గా వీడు బాడీ అంటుంటే చక్కగా వీడు భావించిన విధంగా వీడు బాడీ అంటున్నది కోఆపరేట్ చేస్తుండాలి. అలాగే వీడి యొక్క భావములు కూడా వీడికి కోఆపరేటివ్గా ఉంటూ ఉండాలి. వీడికి ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం. ది మీడియం ఈజ్ either in trance or his psychic powers are brought into expression through the stimulation which comes from his contact with the group of sitters in the seance room or from a large audience. In other cases, he is all the time living on the borderland of consciousness between the physical and the psychic or astral planes. How can this be changed provided the medium wishes for such a change, which is rare indeed in 3 ways only? చాలా ముఖ్యం ఈరోజు పాయింట్. వాడు బాగా ఈ బ్లాక్ మ్యాజిక్స్ బాగా చేసేస్తుంటారు చూసారా, వాళ్ళ ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు. వాళ్ళు అవి చేయడంలో వాడు ఎక్కువ ఇష్టత చూపిస్తుంటాడు. అది వాడిలో ఇష్టత అంటున్నది ఉంటున్నంత వరకు మీరు వాడిని దాని నుంచి మీరు బయటకు లాగలేరు. వాటిలో నేను మారాలి అంటున్న గుణం వాళ్ళలో వ్యక్తించాలి. నేను మారాలి అంటున్న గుణం స్టార్ట్ అయితేనే వాడిని మీరు బయటకు తీయగలరు, లేకపోతే తీయలేరు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకుంటున్నాను. వాళ్ళు నేను వీటి నుంచి ఐ షుడ్ కమ్అట్ ఆఫ్ దీస్ అంటాడు. చక్కగా మనకి మాస్టర్ గారు లోకాయుతులు వారి విషయంలో చాలా చక్కగా పురాణ పురుషుడులేనో ఆయన ఏ రకంగా వాటిలోకి ఎంటర్ అయిపోయాడో చెప్తారు. మనకి చక్కగా మందరజాలం పురుష మేధంలోనేమో ఆయన ఏ రకంగా వాటి నుంచి బయటకు వచ్చాడు అనే విషయం చెప్తారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్. సో ప్రధానంగా 3 మెథడ్స్లో మనం ఈ బ్లాక్ మ్యాజిక్స్కి వీటికి బాగా అలవాటు పడిపోయి ఈ సోల్స్ని చనిపోయినటువంటి వాళ్ళ నుంచి మాట్లాడించడం, సియాన్స్ రూమ్లో చక్కగా కూర్చొని ఇవన్నీ చేయడం, అగో అది ఇలాంటివన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు చూసారా, వాళ్ళని ఏ రకంగా దాని నుంచి బయటకు తీయచ్చు అంటే విషయం చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బై ceasing to be interested in the display of these powers, by refusing to use them anymore, and by this means causing them gradually to die out. నెమ్మదిగా వాటిని వాడటం అంటుండే వీళ్ళు మానేయాలి. అదే మనకి షిరిడి సాయిబాబా దానిలో చేసినటువంటి ఫస్ట్ యూ లీవ్ దెమ్ అండ్ ఎంటర్ ఇంటూ మీ అని చెప్పారు. ఎవడో వస్తే వాడిని ముందు అవన్నీ నువ్వు పక్కవాడే అవన్నీ అక్కడ వదిలేసేసి నువ్వు రా, అంతే చెప్తే నేను రాని అని చెప్పాను. అప్పుడు వాడు వదిలేశాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే, by ceasing to be interested in the display of these powers, by refusing to use them anymore. అదే మనకి మెలారేప చరిత్ర కూడా. ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడు ఈయనకి శిక్షణ అంటే ఇచ్చి ఆయన ఒక మహానుభావుడుగా తయారు చేశాడు ఆ గురువు. మెలారేప చరిత్ర. సో ఫస్ట్ హీ షుడ్ స్టాప్ యూజింగ్ దెమ్. అది వాటిని వాడకుండా ఉండడం అనేటువంటి చాలా కష్టం. అంటే సిగరెట్ తాగడం బాగా అలవాటు అయిపోయినటువంటి వాడికి ఆ సిగరెట్ తాగడం మానేయమని అని చెప్తే వాడు అంత ఈజీ కాదు, వాడు మానేయగలడు. అది ఎట్లాగో ఇది కూడా అట్లాగే. వాటి నుంచి వీడు మానేయడానికి కావాల్సినటువంటిది చక్కగా వీడు ఒక సాధన నుండి చేసుకుంటూ వీడు రావాలి, తప్పదు. అందుకని ఫస్ట్ వాడిని మానేమనాలి. తర్వాత దిస్ లీడ్స్ టు ది క్లోజింగ్ ఆఫ్ ది సోలార్ ప్లెక్సస్ సెంటర్ అండ్ ద atrophying of that part of the inner mechanism which has made these powers available. సోలార్ ప్లెక్సస్ సెంటర్ వాడికి అప్పుడు దాని యాక్టివిటీ అన్నటువంటిది క్లోజర్ అయ్యి అక్కడ అట్రోఫీ కండిషన్ అంటే ఏంటంటే అక్కడ ఎనర్జీస్ అన్ని విత్డ్రా అయిపోవడం అంటే జరుగుతుంది. నెమ్మదిగా దాని నుంచి బయటకు వచ్చాయి. అది ఫస్ట్ యూ షుడ్ స్టాప్ యూజింగ్ ద కోర్సెస్. అది జరగాలి ఫస్ట్ వర్డ్. సెకండ్ది ఏంటంటే, బై ద ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ది అటెన్షన్ టు ది మిస్టికల్ లైఫ్ అండ్ టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇంటెన్స్ ఆస్పిరేషన్ టువర్డ్స్ ది స్పిరిచువల్ రియాలిటీస్. ఒక చక్కటి ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక భావములు ఇవన్నీ వాడు పెంపొందించుకోవాలి చక్కగా. ఇది ఒకటి చేయాలి వాడు. దిస్ ప్రొవైడ్స్ ద న్యూ ఇంట్రెస్ట్ which eventually becomes dynamically explosive
of the old interests and thus tends to shift the life emphatic away from the lower levels of the astral plane to the higher levels. వీళ్ళు అప్పుడు అవుతుంది లోవర్ లెవెల్స్ నుంచి వీళ్ళు చక్కగా హయ్యర్ లెవెల్స్లో వీళ్ళు షిఫ్ట్ అయిపోతారు. అంటే ఒక చక్కటి ఒక డ్యామ్ ఎక్స్ప్లోషన్ అటువంటిది అవుతుంది లోవర్ లెవెల్స్లో. ఎందుకంటే వీడు ఎప్పుడైతే మిస్టిసిజం ఒక కృష్ణుని ఆరాధించడం అంటే ఎప్పుడైతే ఆయన చేశాడో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒక వాటి నుంచి ఒక దాని నుంచి ఒక గ్రేట్ అప్లిఫ్ట్మెంట్ అంటే వీడికి జరుగుతుంది. మొత్తమైనటువంటి దాన్ని వీడు ఎప్పుడైతే లోకాయుతుల వారు ఆరాధించినటువంటి చేయడానికి ముందు అయితే ఎప్పుడైతే వీళ్ళు పూనుకున్నారో చక్కగా దాని నుంచి వీడు అలా షిఫ్ట్ అయిపోతారు. అందు గురించి మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆ శక్తిని వినియోగించడం అటువంటిది మానేసేయండి ఫస్ట్ మీరు. సెకండ్ ఏమని చెప్పాలంటే ఒక మిస్టిసిజం అంటే ఒక చక్కటి ఆధ్యాత్మిక సాధన అంటే జీవితంలో ఏర్పాటు చేసుకోండి అంటే సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమన్నారంటే బై ఏ కోర్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ట్రైనింగ్ అండ్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్ విచ్ వుడ్ if persisted in for a sufficient length of time automatically make the use of the lower powers impossible because the shift of the flow of energy will be into the centers above the diaphragm. It is well known in psychic circles that mental training does being to close the psychic cycle. వీళ్ళు ఒక మెంటల్ డెవలప్మెంట్ ఉంటుంది చక్కగా జరిగేటటువంటి విధానాన్ని వీళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చక్కగా మానసిక చక్కగా అంటే ఇది దానికన్నా లోవర్ లెవెల్లో ఉండేటువంటిది ఒక ఆస్ట్రల్ ప్లేన్ తోటి లింక్ అప్ అయ్యి ఇలాంటి ఫోర్సెస్ని ఎక్కువ వాడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. బయట మనకి చేతబడులు చేస్తామని లేదా ఇవేవో చేసేస్తామని అవన్నీ ఏవో మనం నమ్మేస్తుంటాం తెలియకుండా. ఎందుకంటే అవి ఎక్కువ ప్రభావంగా కనిపిస్తుంటాయి. అవి ఉన్నాయనే అనిపిస్తుంటుంది మన నిజానికి. అన్నీ ఉన్నాయి లేవని కాదు, కానీ దానికన్నా హయ్యర్ ఆస్పెక్ట్ అంటున్నది ఎప్పుడైతే అక్కడ చేరుతుందో ఇవన్నీ పనిచేయడం మానేస్తాయి. ఆ విషయం బాగా తెలుసుకోవాలి. అందుకన్నా హయ్యర్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ ఆడియన్స్ క్లియర్ వాయిన్స్ ఒక నిమ్మకాయ వస్తే అందులో నుంచి ఒక రక్తం వచ్చింది చూసావా, ఇదేదో జరిగింది చూసావా, అవన్నీ నిజమే. ఇవన్నీ మనకి ఏవో చెడు జరిగాయి, మనకు చాలా వెళ్ళి వాడి దగ్గర మంత్రం ఎంచుకొద్దాం, ఇలాంటివి ఏవో చాలా చేస్తుంటాం తెలియకుండా. ఇవన్నీ కూడా ఆస్ట్రల్ ప్లేన్కి జరిగేటువంటి విషయాలు. ఎందుకంటే మనకి ఆస్ట్రల్ ప్లేన్లోనే మన యొక్క భయాలు ఉంటాయి, మన యొక్క కంగారు ఉంటుంది. ఆస్ట్రల్ ప్లేన్లోనే మనకి ఎదుటివాడు మన మైండ్ని రీడ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్. అందు గురించి వాడు ఏదో నిమ్మకాయ పోయగానేనో వాడు ఏదో ఇది చేయగానే మనకు ఏమనిపిస్తుందంటే మనకున్నటువంటి కష్టం తీరిపోయినటువంటి ఒక షిఫ్ట్ అంటే జరుగుతుంది. ఒక తెలియనటువంటి ఒక ధైర్యం మనకు వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. మళ్ళీ ఒక రోజు అడుగు మళ్ళీ ఇంకోటి ఏదో కష్టం ఏర్పడినట్టుగా అవుతుంది. మళ్ళీ దానికి ఇంకొకటి వాడేదో చేసేటప్పుడు మళ్ళీ ఇదేదో అవుతుంది. సో ఇవన్నీ కూడా ఆస్ట్రల్ ప్లేన్లో జరిగేటువంటి డ్రామాస్ ఇవన్నీ కూడా మనకి వీటి నుంచి చక్కగా వీడు షిఫ్ట్ అవ్వడం అనేటువంటి చక్కగా చేసుకోవడానికి 3 స్టెప్స్ చెప్పారు. అందులో థర్డ్ స్టెప్లో ఏమని చెప్తానంటే వీటికి మెంటల్ యొక్క అంటే ఒక మానసిక కక్ష అంటే చక్కగా పెంచుకోవడం జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా భాగవతాది గ్రంథాలు కానీ లేదా ఇలాంటి ఇసాట్రిక్ గ్రంథాలు కానీ చక్కగా ఒక అవగాహనలోకి అంటే పెట్టుకున్నప్పుడు వాడికి చోట్లో ఉన్నటువంటి ఒకే ఒక సత్యాన్ని చక్కగా వాడు దర్శించుకోవడం ఉంటుంది. దానిలోకి వాడు చక్కగా అన్ని రకాలుగా వాడు సంసిద్ధుడే ఉంటాడు. అది ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. These are the 3 ancient rules which in the last period of the Atlantean cycle were given by the adepts to their disciples. You must bear in mind that the problem before the hierarchy at that time was to bring to an end temporarily the then normal psychic emphasis and start the flow of the forces for the upper part of the body. ఈ ఎనర్జీస్ అన్ని కూడా లోవర్ పార్ట్ నుంచి అప్పర్ పార్ట్లో ఒక లాస్ట్ ఫ్లో అంటే జరగాలి. అంత ఈజీ కాదు ఇది. అది అందు గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒక సాధన లేదా ఒక మెడిటేషన్ అంటే ఒకటి ఇస్తున్నారు. 3 rules can be connected in your minds with the 3 methods touched upon above. ఈ 3 మెథడ్స్ మనకు జరగాలంటే 3 రూల్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ 3 రూల్స్ ఫాలో అయితే ఈ 3 మెథడ్స్ మనకు చక్కగా వచ్చేస్తాయండి అని చెప్పారు. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే షన్ ద పిట్స్ ఆఫ్ హెల్ అని క్లోజ్ చేసేయండి అన్నాడు. ఓ చేలా, let your fate go hurrying from the lower way and seek the upper reaches of the plane of glamour. అప్పర్ ప్లేన్స్ ఆఫ్ గ్లామర్, పై లోకాల్లోకి అక్కడ ఉన్నటువంటి దాన్ని అందు ఇష్టత పెంచుకోండి. గుడికి వెళ్ళడానికి ఇష్టత పెంచుకోండి. ఒక చక్కటి పనిలో ఉండడానికి ఇష్టత పెంచుకోండి చెప్తారు. అవి చేసుకోండి అన్నారు. అసెంట్, choose for your good companions those who live a life of arduous labor upon the plains of earth. Choose for your good companions. ఎప్పుడు కూడా సత్సాంగత్యం అంటుండేది ఎప్పుడు ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మీ దగ్గరికి ఇలాంటివి చేరలేవు. సాంగత్యానికి దూరంగా ఉంటేనే ఇలాంటివన్నీ చేరతాయి.
ఎప్పుడు కూడా సత్సాంగత్యం అటువంటి చాలా ఉంటుండాలి. అదే బలం. ఎప్పుడు కూడా మనం వేరే మార్గాల్లో గడిపోకుండా మనం సన్మార్గంలో నడవడానికి ఎప్పుడు కూడా సత్సాంగత్యం ఉంటుండాలి. నేను చెమంటున్నారు ఇక్కడ, చూస్ ఫర్ యువర్ గుడ్ కంపానియన్స్ దోస్ హూ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఆర్డియస్ లేబర్ అపాన్ ది ప్లేన్స్ ఆఫ్ ఆర్డియస్ లేబర్. అలా ఎంతో జీవితం అంటే ఒక చక్కటి విధానంగా, ఒక కష్టంగా, అంటే ఎంతో కష్టపడి ఒక సన్మార్గంలో నడవడానికి చాలా ఇదిగా ఉండాలి. ఆర్డియస్ లేబర్. డిపార్ట్, డిసెండ్ అండ్ లివ్ ద నార్మల్ లైఫ్ ఆఫ్ ఎర్త్. డిపార్ట్, నార్మల్ లైఫ్ ఆఫ్ ఎర్త్ అంటున్నది లీడ్ చేయండి అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. అంటే ఏంటి, వేరే పనులను మానేసే కాసేపు నీ ఫిజికల్ లైఫ్ మాత్రం దృష్టిలో జీవించేసే అన్నారు. ఆధ్యాత్మిక ఇవన్నీ ఒక కాసేపు పక్కన పెట్టుకుని ఫిజికల్గా ఏమిటి, ఉద్యోగం, జీవితం, ఏదో భార్య పిల్లలు, ఇంతవరకు ఫోకస్ చేయి. ఇంక వేరే వద్దు. వాళ్ళకి ఏదోటి మనం చక్కగా వాళ్ళని చూసుకోవాలి, లేదా ఉద్యోగం చేసుకుంటూ రావాలి, ఇంతే పని. ఇంక వేరేదంతా మానేసి అని చెప్తారు. సో దట్ ఈస్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, డిసెండ్ అండ్ లివ్ ద నార్మల్ లైఫ్ ఆఫ్ ఎర్త్. నార్మల్ లైఫ్ అంటే ఒక సామాన్య మానవుడిగా జీవించని చెప్పాలి వాడికి. నాలో ఈ శక్తులను, ఆసక్తులు, అసక్తులన్నీ పక్క పడేసాయి. జస్ట్ లివ్ యాజ్ ఎ వెరీ కామన్ మ్యాన్. సింపుల్. నీలో ఆ శక్తులు ఉన్నాయంటే విషయం నువ్వు మర్చిపోయేటటువంటి ఒక కామన్ లైఫ్ని లీడ్ చేయడానికి ముందుకు వచ్చేసేను అని చెప్పారు వాడికి. చెప్పేసి వాడు నార్మల్ లైఫ్ ఆఫ్ ఎర్త్ అంటే చేసి జీవించడం అంటుంది వాడికి చెప్పాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏమని చెప్తానంటే, లిఫ్ట్ అప్ థైన్ ఐస్ ఓ షెలా అండ్ క్లీన్స్ థైన్ హార్ట్ అండ్ సీ ద విజన్ ఆఫ్ థై సోల్. తగ్గ వీడు అంటే వీడు దృక్పథం అంటున్నది క్రింద లోకాల్లో నుంచి పై లోకాల్లోకి మార్చుకో అని చెప్పాలి. చోట్లో ఉన్నటువంటి పరమాత్మని దర్శించడానికి కావాల్సినటువంటి దృష్టి, దృక్పథం ఏర్పాటు చేసుకో అని చెప్పాలి. లుకప్ నాట్ డౌన్, వితిన్ నాట్ అవుట్. లుకప్, పై లోకాల్లో పైన వీటన్నిటికీ ఏదైతే ఆధారంగా ఉందో దాన్ని చూడడం అంటున్నది నేర్చుకో అది చెప్పాలి. నీ యొక్క తెలివితేటల వల్లనే జరిగేటట్టయితే ఈ కష్టం నీకు ఎందుకు వస్తుంది? కష్టం నీకు వచ్చింది అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెంటనే మన యొక్క తెలివితేటల చేత మనం జీవించుదామని అనుకుంటున్నాం. అది చాలా తప్పు అంటున్న విషయం నీకు తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో అప్పుడు వీడికి తెలియబడేటువంటిది ఏంటంటే, పైన ఒకడున్నాడు, వాడి వల్లనే సమస్తం నిర్ణయం పడుతుంది. మనం ఏవో చేసేసి మాయలో మంత్రాలు చేసి గారిడీలు చేసేసి ఏదో మనం చాలా తెలియగల వాళ్ళం అని అనుకుంటే మనం మోసం చేసుకుంటున్నాం అంటే తెలుస్తుంది. మామూలు వాళ్ళకి ఇవన్నీ చాలా గారిడీలుగా ఉంటాయి. చాలా వాడు ఏవో సూచిస్తాడు, ఆ డబ్బాలోంచి ఏవో తీస్తాడు, ఏవో తీస్తాడు. అబ్బాయి ఎంత మ్యాజిక్స్ చేస్తాడండి ఆయన, నిజంగా అసలు అక్కడ ఏమీ లేదు. అక్కడి నుంచి ఎలా పక్షిని పుట్టించాడు, అక్కడి నుంచి పూలమాల పుట్టించాడు, అన్నీ చేశాడండి కాండి అంటే అలా చేసేస్తుంటారు. అస్ట్రల్ ప్లేన్కి ఇవన్నీ కూడా సంబంధించినవి. బాబు పెట్టుకోండి. మన ఒక మాయాలోకము అంటున్న దాంట్లో అంటే ఒక ఆస్ట్రల్ ప్లేన్లోకి తీసుకెళ్ళేడికి అది కనబడుతున్నటువంటిది అక్కడ ఒక పువ్వు ఉంటే దాన్ని పక్షిగా మార్చేయచ్చు. అదంతా ఏంటంటే వీడి యొక్క అప్రోచ్, వీడి యొక్క విజనరీ ఆస్పెక్ట్ని అక్కడ మార్చేయడం. సో ఇదంతా కూడా ఈ మాయా, ఇదంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించింది. దానివల్ల వీటిలో చాలా లోవర్ ప్లేన్స్లో జరిగేటువంటిది మర్దన చాలా ఉంటుంది. చాలా ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ వీటి వల్ల వీడు చాలా ఇబ్బందులు పాలవుతాడు. అందుగురించి వీటి నుంచి చక్కగా లిఫ్ట్ అప్ అవ్వమని సూచించాలి వాడికి. లుకప్ నాట్ డౌన్, వితిన్ నాట్ అవుట్, లివ్ ఫ్రీ అండ్ హెస్టన్ టువర్డ్స్ ది హయ్యర్ గోల్. హయ్యర్ గోల్లో చక్కగా జీవితం అంటుంది ఏర్పాటు చేసుకుంటాం. డిపార్ట్ అండ్ సీక్ ద డిస్టాంట్ సీక్రెట్ ప్లేస్ వేర్ డ్వెల్స్ ద సోల్, హై సోల్. సోల్ అంటున్నది ఎక్కడుందో దాంతో ఫ్రెండ్షిప్ చేయండి. అది ఎక్కడుందో తెలుసుకోండి, దాంతో ఫ్రెండ్షిప్ చేయండి. అంతే తప్పితే ఈ మాయలో మంత్రాలు ఏదో వచ్చేసా జేబులోంచి నేను ఏదో రూపాయి తీసాను, లేదా ఇంకోటి ఏదో ఇంకో జేబులో పెట్టుకుని ఇంకోటి ఈ జేబులో ఉన్నది ఈ జేబులోకి మాయం చేస్తాను, ఇలాంటివన్నీ వాటిని చూసి మోసపోకండి ఎప్పుడు కూడా. ఇవన్నీ ఆస్ట్రల్ ప్లేన్లో చేసేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వాటికన్నా హయ్యర్ థింగ్ ఏంటంటే సోల్ ఆస్పెక్ట్, దాన్ని దర్శించడం చక్కగా చేసుకోని చెప్పారు. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే, ఎనర్జీ ఫాలోస్ థాట్. ఇప్పుడు కూడా మన ఆలోచన ఎటు ఉంటుందో దాని వైపుగా ఎనర్జీ, చోట్లో ఉంటుంది ఎనర్జీ అంటే ప్రవహింపబడుతూ ఉంటుంది. ఇది బాగా తెలుసుకోండి. చోట్లో శక్తి అనేటువంటిది ఉంటుంది. అది దేని పరంగా వెళుతూ ఉంటుంది అంటే మన యొక్క ఆలోచనలు ఏ విధంగా వెళుతుంటాయి అటువైపుగా ప్రవాహం అంటున్నది ఉంటుంది. అందుగురించి ఎప్పుడు కూడా ఒక మంచి ఆలోచనలు అంటే పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవరికైనా హాస్పిటల్లో చేరాడు అనగానే అమ్మ వాడు పోతాడేమో అంటే భావం పెట్టుకోకండి. ఇప్పుడు కూడా మనకు ఉండాల్సినటువంటి భావం ఏంటంటే, ఏం చేయడం చేత వాడు ఒక మంచి జీవితాన్ని లేదా ఒక చక్కగా వీడి కష్టం నుంచి బయటపడగలడు, అది ఒక్కటే మన దృష్టిలో ఉండాలి. ఎనర్జీ ఫాలోస్ థాట్. మన యొక్క ఆలోచన విధముగా
అక్కడ కార్యక్రమం అంటుండే దానిలోకి చక్కగా శక్తి అంటుండదు అలా ప్రభావం పడుతుంది. ఇది ఒక హయ్యర్ రూల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ద ఏన్షియంట్ రూల్ ప్రోక్లైమ్స్ థింక్ చలా think and leave behind the realms where thought rules not, and where no light revealing can be seen, but only self-enchained light and thus deluding. So therefore think. నీ లోపల నుంచే శక్తి ఏంటంటే చక్కగా నీ యొక్క ఆలోచన స్వరూపముగా అది అలా ప్రమేయపడుతుంది. వీడు ఆస్ట్రల్ ప్లేన్లోకి వాడేస్తుంటే ఎనర్జీ అంతా కూడా వీటందరికీ మాయలు మందులు చేయడానికి వాడబడుతుంది. దానికన్నా హయ్యర్ మ్యాజిక్ గురించి మనం చదువుకున్నాం. వైట్ మ్యాజిక్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వైట్ మ్యాజిక్ అంటుండే దాంట్లో ఈ హయ్యర్ థింగ్ అంటుండే చాలా చక్కగా మనకి అందివ్వబడుతుంది. దాని అని వీడి దృష్టి అంటుండే చక్కగా నిలబడడానికి ఒక సాధన అంటుండేది. చక్కగా చేసుకుంటూ వెళుతుంటే ఈ లోవర్ థింగ్స్లోకి వీడు ఎనర్జీ అంటుండే ఫ్లో అవ్వకుండా చక్కగా హయ్యర్ థింగ్లోకి ఆ ఎనర్జీ అంటుండేది ఫ్లో అవుతుంది. దాన్ని వీడు చక్కగా వీడి యొక్క నిత్య జీవితంలో దాన్ని వినియోగించుకోవడం అంటుండే చక్కగా చేసుకుంటాడు. ఈ 3 rules బాగా గుర్తుపెట్టుకోండి. దీస్ రూల్స్ సౌండ్ సింపుల్ అండ్ ఫెమిలియర్ బట్ ఆర్ ఆఫ్ ఎ ప్రొఫౌండ్ డిఫికల్టీ టు ఫాలో, పర్టికులర్లీ in the case of the average psychic, and this for 2 reasons. First, he does not truly desire the lose of the power which the use of the powers confers, and secondly, his mental perception is as a rule so undeveloped that the effort to transfer his consciousness into the higher levels of expression proves too arduous a task. ఒకటి ఈ లోవర్ లెవెల్స్లో ఈ విధంగా చేయడానికి 10 మంది మనం చేస్తున్నటువంటి మాయలకి మంత్రాలకి వాళ్ళందరూ ఆకర్షింపడుతున్నారు కదా, ఎంత బాగుంది, ఏం చేశారండి అంటున్నారు అందరూ నన్ను. ఇది చాలా బాగుంది అనిపిస్తుంటుంది. దీన్ని అంత తొందరగా వీడు వదలలేడు. అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఈ పైన చెప్పినటువంటి రూల్స్ ఫాలో తెలిసినటువంటి వాటిగానే ఉన్నాయి, కానీ ఫాలో అవ్వలేరండి మీరు అందరూ. బాగా గుర్తుపెట్టుకోండి అంటారు. ఎందుకంటే ఈ లోవర్ థింగ్స్ అంటే వీడికి చక్కగా చాలా బాగుంది అనిపిస్తుంది. ఈ మ్యాజిక్స్ చేయడం అంటే చాలా బాగుంది అనిపిస్తుంటుంది. అందు గురించి ఒకటి వీడు దాని నుంచి వదలలేడు. రెండోది ఈ సాధన నుండి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని వీడు చేయడానికి వీడు ముందుకు రాడు. అంతే, ఈ 2 పాయింట్స్, ఏం లేదు. Into the higher levels of expression proves too arduous a task, but where the will is active and peril entailed by continuing to work on the lowest astral levels is adequately pursued, then in due time the needed effort will be made. ఎప్పుడైతే చక్కగా లోవర్ ప్లేన్స్లో కావాల్సినటువంటి వీడు ఏర్పాటు అంటే చేస్తాడు, అప్పుడు వీడికి చక్కగా వీడు దాని నుంచి లిఫ్ట్ అప్ అయిపోగలండి. అది విషయం బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. The above rules apply to the psychic who is willing enough and intelligent enough to change his orientation and type of work. But what of the man who has drifted into the dangerous ways of the lower psychism when he is an Aryan, is the consciousness and not an Atlantean? వీడు ఆర్యన్ అని అనుకోండి. ఆర్యన్ వాడికి ఈ కష్టం వస్తే వీడు దీని నుంచి ఎట్లా వీడు వైదొలగాలి, ఎట్లా దీన్ని క్రాస్ చేసుకోవాలి అంటే విషయం కూడా తెలుసుకున్నాను. అంటే ఒక చక్కటి సాధకుడు వీడు చక్కగా ఇవన్నీ భాగవతాలు ఇవన్నీ తెలుసు. అలాంటి వాడు ఇలాంటి మాయలో పడిపోయి ఇలాంటి వాటిలో ఉన్నాడు అనుకోండి. ఎట్లాంటి అని అంటే ఏమిటి, వీడు వాడేదో 100 రూపాయలు ఇస్తాడనో, వాడేదో ఇది చేస్తాడనో, వీడు మాయలు ఇవన్నీ చేస్తున్నాడు, ఇదంతా ఓకే. కానీ ఆర్యన్ చేయడం ఏమిటి, ఇప్పుడు చక్కగా వీడికి వేదం, ఉపనిషత్తులు, పురాణములు అని చక్కగా చదువుకున్నటువంటి వాడు ఇలాంటి వాటిలో పడిపోయాడు అనుకోండి. అదే లోకాయతం జరిగింది. ఎంతో చదువుకున్నాడు లోకాయతం, అయినా ఒకనొక స్థితిలో ఆయనకి అక్కడ ఉన్నటువంటి రీజన్ చాలా బాగుంది అనిపిస్తుంది. నేను ఇంత మించి నాకు వేరే జాబ్ దొరకదు, ఇప్పుడు నా లైవ్లీహుడ్ చాలా కష్టం, ఇలాంటిది ఏదో అనిపించేది ఆయన వాటిలో గడుపుతారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. సో ఇదే ఒక ఆర్యన్ జరిగితే అప్పుడు ఏంటి సొల్యూషన్? వాట్ కెన్ బి డన్ ఇఫ్ ద solar plexus center is overactive and the door to the astral plane stands wide open? సోలార్ ప్లెక్సస్ సెంటర్ చాలా యాక్టివ్గా ఉంటుంటుంది వాళ్ళు, అండ్ ఆస్ట్రల్ ప్లేన్ డోర్ అంటే చాలా వైడ్ ఓపెన్గా ఉంటుంటుంది. ఇలా ఉంటున్నప్పుడు ఏం చేయాలి వీడు? హీ సీక్స్ టు షట్ ఇట్ అండ్ టు ఫంక్షన్ నార్మల్లీ. హీ డిస్ట్రెస్ అండ్ ఫియర్ హిస్ సైకిక్ పవర్స్ ఆఫ్ సైట్ అండ్ హియరింగ్ అండ్ ఫియర్స్ హిస్ సైకిక్ పవర్స్. ఇవి వీడిని మింగేసేటువంటిగా తయారవుతాయి. ఏమైపోతుంది? అదే కదా లోకాచరికి, అవే వీడిని మింగేస్తాయి అంటే భయం వచ్చేస్తుంది. ఈ ప్రెమిసెస్ దాటితే ఇవి నా మీద పనిచేయవు, అవన్నీ వీడు కంట్రోల్లో ఉండాలంటే ఈ ప్రెమిసెస్లోనే నేను ఉండాలని చెప్తారు కదా అక్కడ, అదే చెప్తారు. There is no one specific or one rule of conduct, for much is dependent upon the orienting cause.
but I will here suggest various rules and remedial lines of behavior. కొన్ని రెమెడియల్ లైన్స్ అంటాడు ఆయన ఇస్తున్నారు వీడికి. ఇవేమంటే జాగ్రత్తగా చదువుకున్నాం. Number one is, if the door to the astral plane has been opened by following certain breathing exercises, plus certain postures and other methods taught by ignorant teachers, at this time, I would suggest certain preliminary and necessary steps as follows. కొన్ని ఆసనాలు, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అస్సలు చేయకూడదండి, బాగా గుర్తుపెట్టుకోండి. పొట్ట తగ్గుతుందనో, లావు తగ్గుతామనో, ఇంకోటనో మనం పెట్టుకుని అవివో చేసేయడం అంటుంది చేస్తే కనుక మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. అవి అలా చేసేటువంటివి కాదు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది. హయ్యర్ సైన్స్లో వీటన్నిటి యొక్క విధానములు ఇచ్చారు. వీటిని మనం సరిగ్గా అవగాహన చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇదేదో చేస్తే ఇదేదో అయిపోతుందిట అని చెప్పి మనం ఏదో చేస్తాం, దానివల్ల చాలా ఇబ్బందులు పాలవుతాం. దీని నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. I would suggest certain preliminary and necessary steps as follows. First step ఏంటంటే, let the man drop all such exercises and postures and avoid all contact with the teacher. This is first and necessary step. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవన్నీ తీసి అవతల పడేమని చెప్పాలి వాడు ముందు. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మానేసి, తర్వాత ఆ పోస్చర్స్లో కూర్చోవడం అంటుంది మానేసి అని చెప్పాలి. ఆ టీచర్ తోటి కట్ ఆఫ్ అయిపోమని చెప్పాలి. సపోజ్ వాడు అవన్నీ చేయకపోతే వాడు ఆ సోలార్ ప్లెక్సస్ సెంటర్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వడు. అందుగురించి ఆ టీచర్ తోటి నువ్వు కట్ ఆఫ్ చేసేసుకో, ఇంకా ఇవి చాలా. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, let him live a full life of physical activity, permitting himself no time for the introspective life. If he is materially minded, let him fulfill his commercial, business or social obligations by physical plane interests and his due responsibilities with every power he has, permitting himself no backward thoughts. కాసేపు ఈ ఆధ్యాత్మికత, ఈ భావములు ఇవన్నీ కాసేపు పక్కబడేసాయని చెప్పాలి. సింపుల్గా చాలా ముఖ్యమైన విషయం చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అక్కడ చెప్పేయాలి మనం. ఇవన్నీ కాసేపు మానేసాయి, నువ్వు బిజినెస్ మీదే నీ ఫోకస్ పెట్టుకో, చక్కగా బిజినెస్ చేసుకో, చక్కగా డబ్బు సంపాదించుకో, చక్కగా నీ ఫిజికల్ లైఫ్లో నువ్వు నీ పిల్లలకి, నీ భార్యకో లేదా నీ కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నావు అన్నీ చక్కగా చేసేసుకో. వాటి మీద ఫోకస్ పెట్టుకో ప్రస్తుతానికి, ఇంకా వేరే ఆపేసాయని చెప్పాలి. అది చాలా ముఖ్యం. ఫుల్ లైఫ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పారు. అని చెప్తే వేరే ఇవన్నీ ఇంట్రాస్పెక్షన్ ఇవన్నీ పక్క అవన్నీ వాడికి చెప్పకూడదు అసలు, అవన్నీ మానేసామని చెప్పాలి. ధ్యానం, యోగం ఇవన్నీ కాసేపు మానేసి చక్కగా ఫిజికల్ లైఫ్ ఎంజాయ్ చేసుకో, బిజినెస్ చేసుకో, డబ్బు సంపాదించుకో, వాటి మీద పెట్టుకోండి. వీళ్ళందరికీ ఏం చేయాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టడం ఫోకస్ చేసుకోండి ఫస్ట్. అసలు ముందు అసలు నీకు ఇల్లు ఉందా, ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా నీ దగ్గర, 50 లక్షలు, 1 కోటి రూపాయలు లేవు కదా, ముందు అది చూడు, దాని సంగతి చూడని చెప్పాలి. లేకుండా లైఫ్ ఎట్లా చాలా కష్టం కదా, వాడి మీద జీవించడం కరెక్ట్ కాదు కదా. ముందు దాని సంగతి ఏంటంటే, నాకు ఏదో చిన్న వ్యాపారం ఉంది, ముందు ఆ వ్యాపారాన్ని పెంచు, వ్యాపారం బాగా చేయి. ఏంటి నువ్వేం బయట వాళ్ళందరూ అంత చక్కగా చేస్తున్నారు వ్యాపారం, నీకేంటి కష్టం, నువ్వు కూడా బాగా చేయి వ్యాపారం. అవసరమైతే వాడి దగ్గర సలహాలు తీసుకో, చక్కగా వ్యాపారం చేయి. వ్యాపారం బాగుంటేనే కదా కాస్త ధన లాభం ఉంటుంది, ధన లాభం ఉంటేనే కదా నువ్వు ఇల్లు కట్టుకోగలుగుతావు, నీ భార్య పిల్లలు బాగా చూసుకోగలుగుతావు. ఎంతసేపు ఇదేమిటి అంటుండదు, వాడిని అటువైపు ఫోకస్ చేయనియాలి. వాడు తెలియకుండా అంటే మైండ్ అటువైపు షిఫ్ట్ అయ్యేట్టుగా మీరు మాట్లాడాలి, అది చేయాలి. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్లో ఏం చేయాలంటే, లెట్ హిమ్ ఫోకస్ హిజ్ అటెన్షన్ అపాన్ ద థింగ్స్ ఆఫ్ ఫిజికల్ లివింగ్ until such time as evolution carries him to the stage of mental focusing. ఫిజికల్ లివింగ్ అంటే అది వీడు ఫిజికల్ లివింగ్ ఒక చక్కగా దాని మీద పూర్తిగా ఫోకస్ అంటున్నది వచ్చేసిన తర్వాత వీడిని అక్కడి నుంచి డైరెక్ట్ మెంటల్ లివింగ్లోకి వీడిని తీసుకెళ్ళాలి. ఇది జాగ్రత్తగా ఏం చేయమన్నారు అక్కడ, స్టేజ్ ఆఫ్ మెంటల్ ఫోకసింగ్ అండ్ స్పిరిచువల్ ఓరియంటేషన్. బిఫోర్ దిస్ కెన్ బి డన్, ద లోవర్ డోర్ మస్ట్ బి క్లోజ్డ్. లెట్ హిమ్ దేర్ ఫార్ కంట్రోల్ ఎమోషన్, ఫర్ emotion serves to keep the door ajar and facilitates astral experience. లోవర్ డోర్ అంటే క్లోజ్ అవ్వాలి. అస్ట్రల్ అంటే వీడు అదితో కోరికలు అంటాడు, వీడికి వాటి నుంచి వీడు వైదొలగాలి. ఫిజికల్ లివింగ్ అంటుండేది ఇచ్చామని చెప్పారు సెకండ్ పాయింట్లో. థర్డ్ పాయింట్ వీడికి ఏంటంటే, చక్కగా ఒక ఆధ్యాత్మికత, ఒక మానసికముగా ఆలోచించి చేయగలిగేటువంటి విషయాలు, వస్తువులు ఇలాంటి వాటిని వాడికి పరిచయం చేయాలి. ఇప్పుడు వాడు మెంటల్ లివింగ్ అంటుండే దానిలో కూడా అంటే వాడికి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రల్ లివింగ్లో నుంచి వీడిని అప్లిఫ్ట్ చేయాలంటే ఏంటంటే,
ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ పని చేయడం అటువంటి దాని నుంచి వీడిని అప్లిఫ్ట్ చేయాలి. ఈ పని చేస్తే నాకేమొస్తుంది అటువంటి దాంట్లో నుంచి వీడిని అప్లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ వాడిని బిజినెస్ ఇవన్నీ చేయమని చెప్పి ఫోకస్ చేయాలి. తర్వాత సేవ అటువంటి దానిలోకి వీడిని దింపాలి. నెక్స్ట్ స్టెప్ అప్పుడు వీడికి మెంటల్ లివింగ్లోకి వీడు వస్తాడు నెమ్మది. ఇక్కడ ఫోర్త్ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే లెట్ హిమ్ లెర్న్ టు వర్క్ అండ్ థింక్ విత్ ద స్పైన్ అండ్ హెడ్ అండ్ నాట్ విత్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది బాడీ. ఇది చాలా ముఖ్యం. ఏంటంటున్నారు? యాజ్ ది ఏన్షియంట్ రూల్ కెన్ బి ట్రాన్స్లేటెడ్. ది ఐడియా ఈస్ దట్ ది యావరేజ్ సైకిక్ రిగార్డ్స్ ద సోలార్ plexus and throat centers as existing in the front and center of the torso or the front of the throat. This carries the energy downwards by the involutionary route and not upwards by the evolutionary route of the spinal column. This is of movement. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు సోలార్ ప్లెక్స్, థ్రోట్ సెంటర్ అటువంటి వాటినిగా కాకుండా చక్కగా వీటిలో ఈ ఎనర్జీస్ అటువంటివి బేస్ సెంటర్, హెడ్ సెంటర్ ఇవి చక్కగా పనిచేసేట్టుగా చూసుకోవాలి. అంటే చక్కటి జ్ఞానవంతుడిగా వీడు తయారవ్వాలి. బేస్ సెంటర్ కావాల్సినటువంటి విధానం చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. అంతే, మిగిలిన కట్ ఆఫ్ చేయించాలి. సో అలాంటి విషయాన్ని ఒక చక్కటి వాడికి జీవితానికి అలవాటు చేయండి అని చెప్పారు. అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్లో ఏమని చెప్తున్నానంటే if the door to the astral plane is open because of natural birthright, the activity of previous lives, and because the flow of the forces normally focuses in the solar plexus, the problem is much more difficult. It will be necessary to gain. ఏంటంటే బై ఛాన్స్ ఆస్ట్రల్ డోర్ ఓపెన్గా ఉందనుకోండి, వాటి అంటే ఆస్ట్రల్ డోర్ ఓపెన్గా ఉందా లేదా అంటే మీరు కొంచెం వాటితో మాట్లాడి ఇది చేస్తే మీకు తెలిసిపోతుంది. అంటే వాటిలో కోరికలు అటువంటివిగా ఉంటున్నాడు, వాటి లైఫ్ కోరికలకి బియాండ్గా వాటి లైఫ్ లీడ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ వాటిలో ఉందా అంటే మీరు జస్ట్ చెక్ చేయండి. 4 మాటలు మాట్లాడితే తెలిసిపోతుంది. ఉంటే కనుక డైరెక్ట్గా మెంటల్ ప్లేన్కి వాటికి లింకప్ ఇచ్చేసేయండి. అది లేకుండా ఉండడానికి ఆస్ట్రల్ ప్లేన్కి లింకప్గా ఉంది, వాటిలో ఇంకా పూర్వ వాసనలు ఇంకా వాటిలో పనిచేస్తున్నాయి అంటున్నది అనిపిస్తే అప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు. సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎథరిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ టీచింగ్ must be given as the nature of the centers of force, so that the Aryan psychic has some intelligent background upon which to work. The effort must be made to build a healthy body. Etheric force, etheric centers వీళ్ళు ఇవన్నీ చక్కగా ఎలా అయితే పనిచేస్తున్నాయి ఏంటంటే విషయం వీళ్ళకి చక్కగా చెప్పండి. స్వాదిష్టానం, మణిపూరకం, విశుద్ధి, ఆజ్ఞ, తాత్సారం వీటన్నిటి గురించి ఒక చక్కటి అవగాహన అంటే వాడికి ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసేవాడికి చక్కగా వాటిని అన్నింటిని కూడా చక్కగా కంట్రోల్గా చక్కగా అవన్నీ పనిచేసేటటువంటి విధానాన్ని వాడికి తెలియజెప్పండి. అంటే సోల్ ఆస్పెక్ట్ ఇవన్నీ వాడికి చక్కగా చెప్పి అవన్నీ వాడికి చక్కగా లేదా అటువంటి పుస్తకాలు వాడికి పరిచయం చేయండి. అంత వాడు మన టీచింగ్స్ అన్నీ వినడండి అంటుంది అనిపిస్తే అలాంటి పుస్తకాలు మీరు పరిచయం చేయండి. వీలైతే ఈ పుస్తకాలు చదవండి. మీరు తర్వాత ఒక వారానికి మాట్లాడదాం మనం మీ జాతకం ఏదంతా పెట్టుకుని ఇందులో మీ పుస్తకం చదవండి. మీరు ఊరుకునే నేను చెప్పాను కదా చదివి రండి అని చెప్పండి. మీరు అంత తెలియకుండా వీటిలో ఈ ఎథరిక్ సెంటర్స్ ఇవన్నీ వాటి గురించి ఒక చక్కటి అవగాహన అంటుంది ఏర్పడుతుంది. వీటిలో ఇవన్నీ చక్కగా తెలిసేటప్పుడు వాడికి ఒక హెల్దీ బాడీ, ఒక ఆరోగ్యవంతుడిగా జీవించడానికి కావాల్సినటువంటి విధానం వాడు చక్కగా దర్శించుకుంటాడు. ఇది ఒకటి వాడికి టీచింగ్ ఇవ్వండి అని చెప్పారు. ఇది మర్చిపోకండి పాయింట్. అంటే వీడికి ఆస్ట్రల్ డోర్ ఓపెన్గా ఉంటే వాడిని ఏం చేయమన్నారు? ఎథరిక్ ఫోర్సెస్కి సంబంధించిన టీచింగ్ వాడికి ఇచ్చి వాటి గురించి చక్కగా అవగాహన పెట్టి చక్కగా వాడు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక చక్కగా పొద్దున్నే లేవాలి, ప్రాణాయామం చేయాలి, చక్కగా మనం నెట్ట నిలువుగా మనం వెనుముక నెట్ట నిలువుగా ఉండేట్టుగా చూసుకొని చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా వాడికి అక్కడ తెలియబడతాయి. ఇవన్నీ చేసుకోవడం చేత వాడు పొద్దున్నే సూర్యోదయానికి అంజలి ఘటించి చక్కగా అర్ఘ్యం ఇవ్వడం ఇలాంటివన్నీ చక్కటి విషయాలు వాడికి చెప్పండి. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి అప్లిఫ్ట్ అయ్యేటువంటి ఇది ఒకటి పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే హయ్యర్ గోల్స్ మస్ట్ బి ఎంఫసైజ్డ్ అండ్ ద నెసెసిటీ ఫర్ ద లైఫ్ ఆఫ్ సర్వీస్ మస్ట్ బి స్ట్రెస్. హయ్యర్ గోల్ అంటే మీరు చక్కగా అవగాహనలోకి తీసుకురండి. జీవించుతున్నటువంటి విధానం కన్నా పైన ఇంకొకటి ఉంది, దాన్ని చక్కగా దర్శించుకునేటువంటి విధానంలోకి తెలియజెప్పండి. వాడు హయ్యర్ గోల్ మస్ట్ బి ఎంఫసైజ్డ్ అన్నారు. అండ్ ద నెసెసిటీ ఫర్ ద లైఫ్ ఆఫ్ సర్వీస్ మస్ట్ బి స్ట్రెస్. I would remind you that service is a scientific method whereby the forces which awake and stimulate and control the solar plexus are directed to the heart center. సర్వీస్ అంటే చేయడంలో ఏం జరుగుతుందంటే ఈ 10 రూపాయలు మనం దాచుకుందాం అంటే దాంట్లో నుంచి 5 రూపాయలు మనకు సరిపోతుంది కదా, ఎందుకంత మనం ఇది ఫీల్ అవ్వాలి, 5 రూపాయలు చక్కగా దానం చేసేద్దాం అంటే దాంట్లో వీడు అవేకం అవుతాడు. ఇది సర్వీస్ అంటే వీడు సోలార్ ప్లెక్సస్లో సెంటర్లో నుంచి హార్ట్ సెంటర్లో వీడు చక్కగా
మేలు కాంచుతాడు జీవుడు. గురించి సర్వీస్ అంటే చేయమని చెప్పాలి. వీడి కింద లోకాల్లో వీడు ఉండిపోతున్నాడు కదా, సర్వీస్ అంటే వీడికి ఇవ్వాలి కదా. సెకండ్ పాయింట్ సర్వీస్ అంటే చక్కగా ఇస్తే వాడు దాంట్లోకి వస్తాడు. నెక్స్ట్ అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే one other practical hint may be useful here. When the psychic is at the Aryan stage of unfoldment and is not simply the Atlantean, then much good can come from the frequent use of the color yellow. కానీ ఎల్లో కలర్ ఒకటి వాడడం అంటే చేయమని చెప్పాలి. తప్పకుండా బాగా గుర్తుపెట్టుకోండి. కలర్స్ గురించి మనం చాలా సార్లు చాలా చెప్పుకున్నాం. కలర్స్ మీరు బాగా వాడడం అంటే చేస్తుంటే సాధన అంటే చాలా చక్కగా పెడతాం. వీడిని ఎల్లో కలర్ వాడడం అంటే చేయమని చెప్పాలి. ఎల్లో కలర్ అంటే వాడడం చేత వీడు చక్కగా ఒక ఆర్యన్ అయితే వీడు చక్కగా ఎల్లో కలర్ వాడమని చెప్పండి. హీ షుడ్ సరౌండ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ కలర్. వీడి రూమ్ అంతా కూడా ఎల్లో కలర్ వేయించుకోమని చెప్పండి. లైట్ ఎల్లో, క్రీమ్ కలర్ ఇలాంటివి వేయించుకోమని చెప్పండి. చాలా బాగుంటుంది వీడికి. ఫర్ ఇట్ సర్వ్స్ టు కీప్ ద ఇన్ఫ్లోయింగ్ ఎనర్జీస్ ఇన్ ద హెడ్ ఆర్ టు ప్రివెంట్ దేర్ డిసెంట్ ఆన్ ది లోవర్ దాన్ ది డాఫ్రమ్. చక్కగా ఎనర్జీ అప్పుడు ఏమవుతుంది, ఎల్లో కలర్ వేయించుకోవడం చేసి వీడు చుట్టూదా ఎనర్జీస్ అన్నీ కూడా హెడ్ సెంటర్ నుంచి వీడు డిసెంట్ అవుతాయి. అవన్నీ కూడా ఎక్కడి దాకా వస్తాయంటే వీడి యొక్క అనాహతం దాకా వస్తాయి. అనాహతం నుంచి కింద దిగవు. చాలా ఉత్తమ భావములు, ఉత్తమమైనటువంటి విషయాలు, ఉత్తమమైనటువంటి విధానములు, ఉత్తమముగా ఉన్నటువంటి రహస్యములు ఇవన్నిటిలో వీడు చక్కగా వికసించుతాడు. ఎల్లో కలర్ వాడుకోవడం చేయాలి. అది కింద లోకాల్లోకి దిగదు. అది చక్కగా ఇలా ఉంటుంది. అది చేయమని చెప్పాలి వీడికి. నెక్స్ట్, దిస్ deprives the solar plexus of a constant inflow of energy and greatly aid in freeing of the psychic form, the astral plane. అందు గురించి చేసేటప్పుడు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డార్క్ కలర్స్ వాడటం, డార్క్ థింగ్స్ తోటి వీడు అనుసంధానం చెందడం అంటే వాడు ఫస్ట్ డార్క్ కలర్ డ్రెస్సెస్ ఇలాంటి వాటి నుంచి వాటిని ఫస్ట్ స్టాప్ యూజింగ్ దెమ్ అని చెప్పాలి. వీడి ఇంట్లో కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి, వాటిలో నుంచి వీడిని జస్ట్ యూ ఇమీడియట్లీ పెయింట్ యువర్ హౌస్ అని చెప్పండి. వాడు ఏం తప్పలేదు. అది చేస్తేనే వాడికి చాలా మార్పు వచ్చేస్తుంది. అవన్నీ చేయమని చెప్పాలి. సో ఇట్స్ ఫంక్షనింగ్ నార్మల్లీ వెన్ డిస్ప్లేయింగ్ ఇన్ సైకిక్ ఫ్యాకల్టీస్ along an arc of retrogression, but the man with the Aryan consciousness who displays these powers is an abnormality. ఇవి చక్కగా తెలుసుకుంటారు. From the, I would point out here that the psychic with the Atlantean consciousness is functioning normally when displaying the psychic faculties. సో అట్లాంటియన్ వాడికి ఏంటంటే సైకిక్ ఫ్యాకల్టీస్ చాలా ఇదిగా ఉన్నట్టుగా ఉంటుంది. చక్కగా ఆర్యన్ అనేటువంటి వాడు ఎప్పుడైతే దీన్ని చక్కగా ఇది చేసుకుంటాడో వాడు చక్కగా ఉత్తమమైనటువంటి భావంలో కూడా చక్కగా అడుగు పెట్టగలుగుతాడు. ఇది వీడి ఈ డోర్ ఓపెన్ అయ్యి ఉన్నప్పుడు ఏది వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ డోర్ ఓపెన్ అయి ఉన్నప్పుడు ఈ స్టెప్స్ తీసుకోమని చెప్పాలి. అది సెకండ్ పాయింట్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థర్డ్ డేంజర్ ఏంటంటే, వేర్ ద డేంజర్ ఈస్ ఆఫ్ సీరియస్ నేచర్ ప్రొడ్యూసింగ్ గ్రేట్ నర్వస్ టెన్షన్ ఆర్ ఎక్సెసివ్ డెబిలిటీ, extreme care must be used. Where there is a violent fight against the psychic activity going on, or where there is a nervous breakdown and loss of mental grip and control, then it is essential that at times the psychic should be forced to take a long rest in bed with the light diet and a complete freedom from all contacts. Nervous debility అంటే ఇది నర్వస్ సిస్టమ్ని ఇదంతా వీకెన్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఇది చేసేస్తాడో నర్వస్ టెన్షన్, నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోవడం, అదే మనం ఇంకొంచెం అడ్వాన్స్ అయితే వాడికి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చేస్తుంది. డిసీజ్ రాకముందు వీడు ఎలా ఉంటాడు అంటే కనుక అందుకే పార్కిన్సన్స్ డిసీజ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చినప్పుడు వాడు ఏం మూవ్ అవ్వకండి, వాడు అటు ఇటు మూవ్ అవ్వలేడు కదా. వాడు అది వచ్చిన తర్వాత మూవడం ఆగిపోవడం కన్నా అది రావడానికి ముందరే వీడు దాన్ని జాగ్రత్త తీసుకుని అనుకోండి. వీడికి ఏం చెప్పారు ఇక్కడ కూడా, చక్కగా కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసేయండి, అందరితోటి కాంటాక్ట్స్ అంటే కట్ ఆఫ్ చేసేయండి, లైట్ డైట్ తీసుకోండి, చక్కగా అంతే, వేరేది వద్దు నీకు జీవితం అంటే చెప్పేసాను కొన్నాడు. ఎప్పుడు వీడిలో ఈ ఇవన్నీ ఆస్ట్రాలు చేసి ఇది చేస్తున్నటువంటి వాడు వీడిలో నర్వస్ సిమ్టమ్స్ అంటే డెవలప్ అయిపోతే ఇమీడియట్గా వాడికి చెప్పాల్సింది ఏంటంటే నువ్వు రెస్ట్ తీసుకొని నువ్వేం చేయొద్దు చెప్పారు. అది బాగా గుర్తుపెట్టుకో. Then it is essential at times the psychic should be forced to take a long rest in bed with light data. It may be necessary at times to put him under restraint. Today, many such cases fighting hard for mental equilibrium and seeking to close the astral door are deemed insane or
ఆన్ ది బార్డర్ లైన్ ఆఫ్ ఇన్సైనిటీ. ఇన్సైన్ కండిషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, డిప్రెషన్ ఇవన్నీ. అందరికి ఏం చెప్పాలంటే లీవ్ యువర్ జాబ్ అండ్ టేక్ రెస్ట్. సింపుల్గా చెప్పాలి, తప్పదు. అంటే వాడు చాలా మెంటల్ టెన్షన్స్ అనుభవిస్తుంటారు, చాలా వీటిలో అలా ఇదైపోతుంటారు. అసలు పరిగెడుతున్న కొద్ది ఇంకా పరిగెట్టుంటాడు. వాడికి వీడేం చేస్తాడంటే అదేదో ఇంకా నీకు ఏదో ఇవి ఇస్తాం అవి ఇస్తాం అంటాడు. వాడు 100 రూపాయలు పని చేయించుకొని 10 రూపాయలు వీడికి ఇస్తుంటాడు. పాపం వీడేంటంటే ఆ 10 రూపాయలు వీడు పరిగెడుతుంటాడు, పరిగెడుతున్న కొద్ది ఇంకా పరిగెట్టిస్తుంటాడు. పిచ్చడైపోతుంటాడు పాపం జనాలు. గురించి వాళ్ళకి చక్కగా మనం ఏం సలహా ఇవ్వాలంటే, చక్కగా కొద్ది రోజులు నాయన కాసేపు రెస్ట్ తీసుకో, నువ్వు ఏం పర్వాలేదు, నీ జీవితానికి ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు కూడా నువ్వు చాలా ఈజీగా నువ్వు చేయగలుగుతావు. ఫస్ట్ నీకు ఆరోగ్యం ముఖ్యం. అందుకని కొద్ది రోజులు చక్కగా రెస్ట్ తీసుకో అని చెప్పాలి వాడికి. Their light is greatly enhanced by the lack of understanding of their friends and of consulting physicians and psychologists. ఈ వీడికి ఉన్నటువంటి ఇబ్బంది దేని చేత పెరుగుతుంటుందని వీడి చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, వీడికి ఉన్నటువంటి సైకాలజిస్టులు వీళ్ళ వల్ల ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏమిటి నువ్వు, ఏంటి ఇలా ఉంటే ఎలా, ఇలాంటివి మనకన్నా వాళ్ళకి మన మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు చూపించుకుంటుంటారు కదా వాళ్ళు. మన మీద మనకన్నా వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తుంటారు వాళ్ళు. అలాంటి సలహాలు మనకు అవసరం లేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. Their trouble is not mental, but is entirely related to the solar plexus. Only when this is recognized will we begin to have a right handling of these problems cases. It is rare. వాడి యొక్క మానసిక కక్ష దెబ్బ పడింది అంటున్నదిగా అనుకోకండి. ఈ యొక్క సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఇబ్బంది ఉంది అంటున్న విషయం చక్కగా తెలుసుకోండి. సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఎనర్జీస్ని కొంచెం వాడు సెట్ చేసేస్తే చక్కగా అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్ వర్క్ వాడు చాలా ఈజీగా చేసేయగలడు. మరి అప్పుడు చేయలేని వాడు ఇప్పుడు ఎలా చేశాడు? ఒక మెంటల్ ఫ్యాకల్టీనే దెబ్బతింటే వాడు చేయలేకపోయే ఉండాలి కదా ఇప్పుడు కూడా. అంటే అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, ఓన్లీ సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ప్రాబ్లం ఉంది. అక్కడ దాన్ని సెట్ చేసుకోవడానికి వీడు కొద్ది రోజులు వీడు చక్కగా, అందుగురించి లైట్ డైట్ అని చెప్పారు. ఇంట్లోనే భోజనం చేయమని చెప్పాలి, బయట తినొద్దని చెప్పాలి. ఇలాంటి డైట్కి సంబంధించినట్టు కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ వాడికి ఇచ్చేసి చక్కగా రెస్ట్ తీసుకో, చక్కగా ఇంట్లో ఉండు, జీవితానికి కొద్ది రోజులు కొద్దిగా రెస్ట్ చెప్పాలి. Only when it is rare indeed to find a psychologist who would be willing to admit the possibility of these premises. ఇవి వినేవాడు చాలా తక్కువ ఉంటారండి, కాకుండానే ఎక్కువ మంది ఉంటారు. ఈ విషయాలు నేను చెప్తుంటాను, అందు గురించి చెప్తున్నాను నేనైతే ఈ విషయాన్ని అంటుంటాను. దీంతో థర్డ్ డిఫికల్టీ ఉంటుంది చెప్పారు. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి.